మిడిల్ ఈస్ట్ వారు ప్రపంచవ్యాప్తంగా అనేక సంక్షోభాలకు దారితీస్తుంటే ట్రంప్ ఫ్యామిలీకి మాత్రం లాభాలు కురిపిస్తోంది. ఇరాన్తో యుద్ధం వేళ ట్రంప్ కుటుంబం పెట్టుబడులపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లో ట్రంప్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అమెరికా ప్రెసిడెంట్గా ఉంటూ కేవలం 3 నెలల వ్యవధిలోనే మార్కెట్లో వేల సంఖ్యలో లావాదేవీలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ట్రంప్ ఎంచుకున్న కంపెనీల వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్త వాతావరణంతో లాభపడే సంస్థల్లో భారీ ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నట్టుగా ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. ఆయన పోర్టుఫోలియోలో అమెరికా ఆయుధ సంస్థలు లాక్హీడ్ మార్టిన్, జనరల్ డైనమిక్స్, నార్థ్రోప్ గ్రూమన్ షేర్స్ ఉన్నాయి. ఇక ఇటీవల చైనాకు వెళ్లిన ట్రంప్ ఎన్విడియా చిప్ల ఎగుమతులపై కీలక నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలను సడలిస్తూ ఎన్విడియాకు చెందిన అధునాతన చిప్లను చైనా కస్టమర్స్కు అమ్మడానికి అంగీకరించారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఫ్యామిలీ $6 మిలియన్ల మేరకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. ట్రంప్ పోర్టుఫోలియోను థర్డ్ పార్టీలు నిర్వహిస్తున్నాయని, ఏ షేర్స్ కొనాలి, ఏ కంపెనీలో కొనాలి అనే విషయంపై ఆర్గనైజేషన్ నుంచి ఎలాంటి సూచనలు అందవని ట్రంప్ ప్రతినిధి పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది 3 నెలల్లో 100 మిలియన్ల లావాదేవీలు జరగగా ఇక్కడ స్టాక్స్ అమ్మకాల కంటే కొనుగోళ్లే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు ఎన్విడియాతో పాటు యాపిల్, బోయింగ్, టెస్లాలో కూడా ట్రంప్ కుటుంబానికి షేర్స్ ఉన్నాయి. చైనా టూర్ సందర్భంగా అధ్యక్షుడి వెంట వెళ్లిన వారిలో ఆ సంస్థల సీఈఓలు కూడా ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.